ఇంకండి మా చిన్నప్పుడు రోట్లో మా అమ్మ పచ్చడి నూరుతాయండి, చుట్టూ కూర్చునేవాళ్ళం అండి. అప్పుడు చక్క వేడివేడి అన్నం రోట్లో వేసి కలిపి అందరికీ అని ముద్దలు పెట్టేది మా అమ్మ. అసలు ఆ రుచే వేరండి, ఆ టేస్టే వేరు. ఇప్పుడు ఎట్లా మనం కూడా చేద్దామండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. ఇదిగోండి ఈరోజు ఎంతో టేస్టీకరమైన చాలా రుచిగా ఉంటుంది రోటి పచ్చడి. టమాటా ఇదిగోండి, కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకున్నా. తాజా ఇవ్వండి, మన చట్నీ హార్వెస్ట్ చేసాం కదా, ఈ మిర్చి, సూర్యముఖి మిర్చి, అవి చక్క పండినవి కొన్ని, కొన్ని పచ్చివి, కొన్ని ఏమో యావరేజ్గా ఉన్నాయి. ఇవన్నీ తీసుకున్నాను. ఇదిగోండి టమాటోస్, ఫ్రెష్ జీలకర్ర, ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు, ఇదిగోండి చింతపండు, ఓకేనా? ఇప్పుడు మనం చక్కగా రోటి పచ్చడి వేసుకుందామండి, చాలా టేస్టీగా ఉంటుంది కదా, ఓకేనా? ఇవన్నీ ప్రాసెస్ ఎట్లాగో చూపిస్తాను. బాణీ పెట్టేద్దామండి. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. బాణీ వేడెక్కింది, ఒక 2 పెద్ద స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఇప్పుడు అన్నీ మిక్సీలు కదండి, మిక్సీలో చాలా టేస్ట్ కోల్పోతున్నాం మనం. అదే రోట్లో వేసుకుంటే ఎంత టేస్ట్ ఇంకా అందరూ తెలిసిందే. కానీ ఇప్పుడు అందరూ బిజీ షెడ్యూల్స్ కదా, ఎవరో అట్లా చేయలేకపోతున్నాం. మళ్ళా అప్పుడప్పుడు సరదాగా చేసుకుందాం ఇట్లా, మళ్ళా యథావిధి పాత రుచుల్లోకి వెళ్ళిపోదామండి, ఓకేనా? నేను ఆయిల్ వేడెక్కింది, వేసేద్దాం మిర్చి. ఇవ్వండి, ఒక 1 మినిట్కి పచ్చివాసన పోతాయన్నమాట, ఇంకా బాగా ఏగవసరం లేదు. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దామండి, శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసేద్దాం. ఇంకా సాపు ఇద్దాము. ఈ చల్లదనానికి వేడి వేడి రైస్లో ఈ పచ్చడి వేసుకుంటే తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇట్లా, ఓకేనా? కాసేపు మగ్గనిద్దామండి. మగ్గిపోయింది కొత్తిమీర, ఇంకా ఇది నూరేద్దామండి, ఓకేనా? అయిపోయింది. ఇదిగోండి రోట్లో వేసుకున్నాం. ఇవి ఘాటుగా ఉంటాయండి మిర్చి, దగ్గు కూడా వస్తుంది దీని ఘాటుకి. ఇట్లాగా 1 మినిట్ 2 మినిట్స్ మగ్గితే చాలండి. ఎక్కువ మగ్గిన దీంట్లో ఫ్లేవర్ పోయింది. కొత్తిమీరలో బాగా బాయిల్ చేయకూడదు, హాఫ్ బాయిల్ లాగా ఉండాలంట, అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి, ఓకేనా? తీసే కదండి, అదే బాండీలో ఒక కొంచెం ఆయిల్ వేసుకుని టమాటా కూడా బాయిల్ చేసుకుందాం. టమాటా ముక్కలు వేసేద్దాం. ఇవి కూడా మగ్గిపెడతామండి. శుభ్రం చేసుకుని ఉంచుకున్న కొంచెం చింతపండు కూడా వేసేద్దాం. కాస్త పులుపు ఎక్కువ తీసుకునేవాడు కొంచెం వేసుకోవచ్చండి, యావరేజ్గా తినేవాడికి ఇది చాలు. మూత పెట్టేద్దామండి. సాల్ట్ వేద్దామండి. ఇంకోండి పచ్చి జీలకర్ర వేద్దాం.
పచ్చడిలో పచ్చి జీలకర్ర పచ్చిమిరపకాయ మంచి టేస్ట్ వస్తాయండి. ఓకేనా, వెల్లిపాయ కూడా వేసేద్దాం. రోటి పచ్చడికి ఎప్పుడు పచ్చి జీలకర్ర చేయాలండి, వేప అవసరం లేదు, మంచి టేస్ట్ వస్తాయన్నమాట. ఇదిగోండి వెల్లుల్లి కూడా క్లీన్ చేశాను, కడిగాను, వేసేద్దాం. ఇవి కూడా టమాటా చక్కగా మగ్గిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చేద్దాం. ఓకేనా, ఇది మెత్తగా నడిపోయింది కదా కొత్తిమీర, కొంచెం అట్లా చేసి మధ్యలో టమాటా వేసేద్దాం. బయటకు కాస్త ఇంకా అసలు స్లోగా నూరుకోవాలండి, మొహం మీద చిమ్మేస్తుంది, లేకపోతే వచ్చేస్తుంది. ఇట్లా ఇట్లా చేసుకొని సరిపోయింది. ఇది నలిగిన తర్వాత ఇప్పుడు ఇదం కలపాలి. ఇది కలుపుదాం. కొత్తిమీర పచ్చిమిరకాయలు టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా మనం రోట్లో అనుకోండి ఇలా బరక రుబ్బుకుంటాం అన్నమాట. అదే మిక్సీలో అనుకో బాగా మెత్తగా అయిపోయి మనకు టేస్ట్ తెలియదు. ఇదండి నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. దీంట్లో కాస్త కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి వేడివేడి అన్నంలో, ఇంకా చెప్పవసరం లేదు. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి. ఎందుకండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా, తీసేద్దాం. చూస్తాను పెట్టుకున్నా. ఇంకండి మా చిన్నప్పుడు రోడ్లో మా అమ్మ పచ్చడి నూరుతాయండి, చుట్టూ కూర్చునేవాళ్ళం అండి. అప్పుడు చక్కగా వేడివేడి అన్నం రోట్లో వేసి కలిపి అందరికీ అది ముద్దలు పెట్టేది మా అమ్మ. అసలు రుచే వేరండి, ఆ టేస్టే వేరు. ఇప్పుడు ఎట్లా మనం కూడా చేద్దామండి. ఓకేనా, చాలా బాగుంటుందండి. ఏంటో మరి రోట్లో అనగానే కూర్చున్న అన్నం ముద్ద ఆ టేస్ట్ వేరు. ఇప్పుడు అట్లాగే చేద్దామండి మనం కూడా. ఓకేనా, రోట్లో వద్దాం. ఇంకా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుందండి ఇట్లాంటి పనులు చేస్తుంటే. చాలా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా సంతోషిస్తారని ఇట్లా చేస్తున్నాను. ఓకేనా, ఇవ్వండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, మిక్సీ కాదు కానీ రోట్లోనే ట్రై చేయండి. ఓకేనా, ఇదిగోండి ఈ మిద్ద. సూపర్గా ఉందండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి.